హాయ్ అండి, వెల్కమ్ టు ఋతు ప్రభా నెట్ఫ్లిక్స్. మీరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే, నేనైతే ఇక పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే మనం హెల్తీ ఫుడ్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఎండాకాలం వచ్చింది కదా, వాళ్ళు మంచిగా ఆరోగ్యంగా ఉండాలి, బలంగా ఉండాలి. ఇక ఎండాకాలం వచ్చిందంటే పిల్లలు బాగా నీరసం అయిపోతూ ఉంటారు. ఇక వాళ్ళ కోసం అయితే ఈరోజైతే బీట్రూట్తోనైతే చపాతీ అయితే చేస్తున్నాను, మార్నింగ్ తింటారని. ఇక దవదవ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మంచిగా బీట్రూట్ అయితే ముందు పొట్టేసి అయితే తీసేసుకోవాలి. పొట్టు తీసిన తర్వాత కట్ చేసుకోవాలి. మనం ఎప్పుడైనా కానీ మనం పొట్టు తీసి శుభ్రంగా కడిగేసిన తర్వాత మనం ముక్కలను అయితే కట్ చేసుకోవాలి. ఎందుకంటే కడుక్కోకుండా చేసామంటే నాకైతే ఇష్టం ఉండదు. మీకు ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. నాకైతే ఇష్టం ఉండదు. నేను మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాతే చేస్తాను. ఇక ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేసి కడిగేసిన తర్వాత ముక్కలు అయితే కట్ చేస్తున్నాను. ముక్కలు కట్ చేసిన తర్వాత మనం ప్రాసెస్ ఎలా ఉంటుంది మొత్తం అయితే చూపిస్తాను. ఇక ఈరోజు మ్యాటర్ ఏంటంటే, నేను చెప్పాలనుకుంది ఏంటంటే కొంచెం కన్ఫ్యూజ్గా, అంటే ఇప్పుడు 4 డేస్ 5 డేస్ నుంచి మా అత్తయ్య లేగట్లేదు. నాకు పని ఎక్కువ అయిపోయింది. ఇక మా అత్తయ్య ఎలా ఉండిద్ది, ఎలా చూసుకొనిద్ది, మేము అత్త కోడళ్ళం ఎలా ఉంటామో మీతో షేర్ చేసుకుంటా అనుకుంటున్నాను. రిలేటెడ్గా అందరికైతే మహిళల దినోత్సవ శుభాకాంక్షలు అండి. నిన్ననే చెప్దాం అనుకున్నాను నేను. ఇక వీడియోస్ తీయటానికి నాకు కొంచెం కుదరలేదు, అందుకే నేను నిన్న ఫుల్ వీడియో అయితే పెట్టలేదు. ఇక చెప్పాలంటే మహిళలు అంటే ఎలా ఉంటారు, మా అమ్మ ఎలా ఉంటుందో, మా అత్తయ్య ఎలా ఉంటుందో మీతో ఈరోజు అయితే షేర్ చేసుకుంటాను. ఇక మా అమ్మ అయితే పుట్టిన కాడ నుండి నన్ను ప్రెగ్నెంట్తో ఉన్న కాడ నుండి మంచిగా చూసుకొని డెలివరీ అయిన తర్వాత, ఇంకా డెలివరీ అయిందంటే నేను డెలివరీ అయితే ఖచ్చితంగా మేము చర్చికి వెళ్ళామంట. చర్చికి వెళ్ళిన కాడే నేనైతే ఇక అప్పుడు కాలంలో ఏంటంటే ఇళ్ళల్లో డెలివరీ అయ్యాళ్ళు. ఇక అట్లా మా అమ్మ అయితే డెలివరీ అయిందంట. అలా నేను పాప అయితే పుట్టాను. ఇక నేను ఇప్పటికీ మా వాళ్ళందరూ అంటారు, మంచిగా చర్చి కాడ పుట్టావు నువ్వు, దేవుడి సన్నిధిలో పుట్టావు, నువ్వు మంచిగా ఉంటావు, దేవుడు నిన్ను ఎప్పుడు దీవిస్తాడు అని అయితే చెప్తూ ఉంటారు. నిజంగా నా విషయంలో అదే జరుగుతూ ఉంటుంది. నాది ఏం జరిగినా కానీ అందరికీ దేవుళ్ళ మీద నమ్మకం ఉంటుంది కదా, నేను కూడా అట్లనే. నాకు ఏదైనా కానీ ప్రతి విషయంలో ముందుగా అయితే దేవునికి అయితే చెప్పుకుంటాను. చెప్పిన తర్వాతే నేను బయట వాళ్ళతో షేర్ చేసుకుంటాను. నాకు ప్రతి విషయంలో దేవుడు ఖచ్చితంగా మంచిగా నేను అడిగింది అయితే నాకు చేసుకుంటూ అయితే వచ్చిండు. ఇక పిల్లలు ఎప్పుడు పుట్టరు అన్నారంట మా అమ్మకి. అంటే మా అన్నయ్య పుట్టిన 7 సంవత్సరాలకి నేను పుట్టాను. ఇక గారాబంగా పెంచే టైంలోనే నా హెల్త్ ఖరాబ్ అయ్యి కొంచెం బాగోక నన్ను బాగా హాస్పిటల్ చుట్టూ తిప్పటం అట్లా జరిగింది. ఆ టైంలో కూడా నన్ను మా అమ్మ అయితే చాలా ప్రేమతోనైతే చూసుకుంది. ఇక నాకు 9 ఇయర్స్ అట్లా వచ్చిన తర్వాత మా డాడీ అయితే చనిపోయారు. మా డాడీ చనిపోయినప్పుడు నేనైతే ఇక ఊహ అంత తెలియదు, నాకు చిన్న వయసు కదా, ఊహ తెలియదు. ఇక డాడీ చనిపోయినప్పుడైతే ప్రతి విషయంలోని మాతోని షేర్ చేసుకోవటం అట్లా అమ్మ చెప్పేది ఎట్లా ఉండేది, ఎట్లా జరిగింది. డాడీకి ఇక పక్షవాతం వచ్చి మమ్మల్ని చూసుకునే విషయంలో ఇక మా అమ్మకి మా చిన్నప్పటి నుండి అమ్మకి భారం అయితే పడిపోయింది. ఇక మస్తు ప్రేమతో మమ్మల్ని చూసుకొని ఒక కష్టం రాకోకుండా మమ్మల్ని పెంచిందండి. ఇంకో విషయం ఏంటంటే, ఏ విషయం అయినా కానీ, నా ఫంక్షన్ విషయం అయినా కానీ, పెళ్లి విషయం అయినా, అన్నయ్య వాళ్ళ విషయం అయినా, మళ్ళీ నా చదువు విషయం, ప్రతి విషయంలోని అమ్మ అయితే నిజంగా ఒక మగోళ్ళలాగా కష్టపడి మమ్మల్ని చదివించి మమ్మల్ని చదివించి మాకు ప్రతి ఫంక్షన్లు ఏవైనా కానీ తండ్రి లేని లోటు లేకోకుండా చేసి మమ్మల్ని మంచి ప్రేమతో చూసుకుందండి. ఎప్పటికీ మా అమ్మనైతే నేను అస్సలు మర్చిపోను. ఇక అత్తగారి ఇంటికి వచ్చానంటే, అత్తగారి కాడైతే నన్ను ఇంకా మా అత్తయ్య చాలా అంటే చాలా బాగా చూసుకుంటుంది. చెప్పాలంటే ఇక తల్లి ఎలా చూసుకొనిద్దో మా అత్తయ్య కూడా మమ్మల్ని అంతే చూసుకొనిద్ది. నన్నైనా మా తోటికోడళ్ళైనా అంతే చూసుకొనిద్ది. నాకు ఇక అత్తగారి ఇంటికి వచ్చిన తర్వాత నేను ఎలా ఉండాలి, మా పిల్లల్ని ఎలా చూసుకోవాలి, పుట్టింటినైనా అత్తగారింటినైనా ఎలా చూసుకోవాలి, ప్రతి విషయంలో అమ్మ ఎలా చెప్పేదో మా అత్తయ్య కూడా అలానే చెప్పి నాకు సపోర్ట్ చేస్తూ ముందుకైతే వచ్చేది. ఇప్పటి వరకు కూడా నాకు మంచిగా, అసలు నాకు ఆమెకి చేతగా పోయినా కానీ నేను పని చేస్తుంటే మస్తు బాధపడిద్ది. ఏం బాధపడిద్ది అంటే, ఏంటి అసలు ఇట్లా ఎందుకు జరిగింది, ఏంది
అని ఆలోచించి అంటూ ఉంటుంది. ఏదైనా విషయంలో నేను బాధపడ్డానంటే తట్టుకోదు. నేను ఒక పని చేస్తున్నానంటే చాలా బాధపడుతూ ఉంటుంది. నువ్వు ఒక్కదానివే చేస్తున్నావు, చేసేవాళ్ళు లేరు, పిల్లల్ని చూసుకో, నాకేమో ఇప్పుడే హెల్త్ బాగాలే, అట్లా బాధపడిద్ది. అసలు నిజంగా ఒక తల్లిలాగా బాధపడిద్ది. నాకు చాలా బాధ అనిపించిద్ది. ఈ రోజు వరకు కూడా అంత హెల్త్ బాగోపోయినా చాలా బట్టలు పడ్డాయి నాకు నిన్న. ఏంటంటే కొంచెం నీరసంగా అట్లుంది, కొంచెం ఫ్రీ అయిపోయింది. అంతకు ముందుకి ఇప్పుడు ఫ్రీ అయిపోయింది, నీరసంగా ఉంది. అయినా కానీ నాకు నువ్వు ఉతుకు, నేను జాడిస్తలే అని చెప్పింది. నేను వద్దులే అత్తయ్య, నేను ఉతుక్కొని నేను జాడిస్తలే, నువ్వు ఇబ్బంది పడొద్దు అంటే, అమ్మ ఒక్కదానివే నువ్వు ఉతుక్కునేసరికి చాలా టైం పట్టిద్ది, మళ్ళీ మనం హాస్పిటల్కి వెళ్ళాలి, కుదరదు, నువ్వు ఉతుక్కొని నేను దవదవ జాడిస్తలే అని చెప్పింది. ఇక నేనైతే మార్నింగ్ నీళ్ళు వస్తున్నాయి, పిల్లలు స్కూల్కి వెళ్ళారు, వాళ్ళనైతే తోలేసిన తర్వాత క్యారేజీలు కట్టేసి వాళ్ళని తోలేసాను. ఇంకా బాగా అయితే నైట్ డ్యూటీకి వెళ్ళిండు. నైట్ 6కి వెళ్ళి మార్నింగ్ 6కి అయితే వచ్చిండు. ఇక నేనే బావనైతే లేపుకోకుండా నేనే పని చేసుకొని మొత్తం పిల్లల్ని చూసుకొని పిల్లలకి బస్సు ఎక్కించి అవన్నీ అయితే చేశాను. చేసిన తర్వాత ఇక వాటర్ అయితే వస్తున్నాయి కదా దవదవ అయితే. ముందైతే ఓన్లీ మా అత్తయ్య నాయి వేరే సపరేట్గా నానేస్తాయి, ఎప్పుడు నానేసినా కానీ. పిల్లలి మా వారి సపరేట్గా నానేస్తాను, నాకు అట్లా అలవాటు. పిల్లలి కలిపి మళ్ళీ పెద్దవాళ్ళ దాంట్లో నానేయటం నాకు అసలు ఇష్టం ఉండదు. విడివిడిగా అయితే నానేస్తాను. ఎందుకంటే పిల్లల బట్టలు నీట్గా ఉండాలి, వాళ్ళకి జెమ్స్ రాకోకుండా అట్లా మనం ఏంటంటే కొంచెం ఇబ్బంది లేకోకుండా ఉండాలి, స్మెల్ గిట్ట రాకోకుండా ఉంటుంది. పిల్లల బట్టలు మంచిగా ఉతకాలి, కంపోర్ట్ పెట్టాలి, డీటెయిల్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది, వాళ్ళకు కూడా ఇబ్బంది అనిపించదు. ఇక నేనైతే ఇప్పుడైతే దవదవ అయితే ముందైతే మా బట్టలు అయితే ఉతికేస్తున్నాను. బట్టలు ఉతికేటప్పుడు ఎండ కొద్దిగా లైట్గా అయితే ఎండ పడుతుంది, ఇటు సైడ్ చూస్తున్నారు కదా, లైట్గా అయితే ఎండ వస్తుంది. ఇక దవదవ అయితే బట్టలు అయితే ఉతికేస్తున్నాను. ఇక ఈరోజు ఏం చేశానంటే నిన్ననే బట్టలు ఉతకలేదు, ఒక్కరోజు బట్టలు ఉతకపోతే 2 టబ్బులు బట్టలు అయినాయి నాకు. అదే నేను 3 రోజులు ఉతకపోతే నాకు 4 టబ్బులు బట్టలు అవుతాయి. పిల్లలు 2 పూటలు స్నానం చేసి మళ్ళీ మధ్య మధ్యలో ఆటలాడుకొని మళ్ళీ మట్టి పూసుకొని మళ్ళీ బట్టలు ఇప్పి మళ్ళీ స్నానం చేసి అసలు ఎంత డబల్ పని అవుతుందో. ఇక నుంచి నాకు ఎండాకాలం వచ్చింది కదా, ఇక ఎండాకాలం వచ్చిందంటే నిజంగా చాలా అంటే చాలా కష్టమైపోయింది. నేను బట్టలు ఉతకటానికి నాకు టైం సరిపోయింది. పిల్లలు బాగా ఇసుకిస్తారు, ఉతకనీరు, వాళ్ళు పని చేసుకోనీరు, అటు ఇటు పోతూ ఉంటారు, ఆటలు ఆడుకుంటారు, వాళ్ళని చూసుకోవాలి, ఇవి చేసుకోవాలి. నాకు ఇలాంటి విషయాలు ప్రతి విషయంలోనే నాకైతే మా అత్తయ్య ఒక తల్లిలాగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. నన్ను చాలా బాగా, ఇంకా చెప్పాలంటే వాళ్ళ బిడ్డల కన్నా నన్నే బాగా చూసుకొనిద్ది. అసలు నాకు ఇంత మంచి అత్తయ్య దొరికిందంటే చాలా అదృష్టం. అసలు నిజం చెప్తున్నాను, ఎవరికైనా ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ నాకైతే అంత మంచి అత్తయ్య దొరికింది. ఇప్పుడే కాదు, ఏ విషయమైనా మాతో మంచిగా షేర్ చేసుకుంటుంది. కష్టాలు బాధలు ఏదైనా కానీ నేను తనకి చెప్పుకుంటా, నాకు మా అత్తయ్య చెప్పిద్ది. అట్లా ఉంటాం మేమిద్దరం కూడా, ఒక తల్లి బిడ్డల్లాగా ఉంటాము. మీరు చూస్తే ఏమనుకుంటారో నాకే తెలియదు, మేమైతే అలానే ఉంటాం. ఇప్పుడు మేమిద్దరం మాట్లాడుకుంటూ పని అయితే చేసుకుంటున్నాను, తొందరగా పని కావాలని. ఇక అదేందో తెలియదు, ఇట్లా మాట్లాడుకుంటూ చేయడం వల్ల మనకి పని కూడా తొందరగా అయినట్లు అనిపించేది, ఇబ్బంది కూడా ఏముండదు. ఇక దవదవ అయితే బట్టలు ఉతికాను. అంటే నిన్న తలస్నానం చేసాం కదా, అసలు చాలా బట్టలు పడ్డాయి. పిల్లలు అయినా మా అయినా పిల్లలు కూడా బాగా ఎండకు ఆటలాడుకున్నారు. నిన్న సెలవు ఇచ్చారు కదా, సైకిల్ తొక్కటం ఒకటైతే వచ్చింది. అబ్బా చాలా రోజులు వాళ్ళైతే మమ్మల్ని సైకిల్ కొనివ్వని రోజు ఇసుకిస్తున్నారు. వాళ్ళు చిన్నప్పుడు సైకిల్ కొనిచ్చాను నేను, అప్పుడు నాకు ఛానల్ వేరే ఛానల్ ఉన్నప్పుడు దాంట్లో చూసే ఉంటారు మీరు. ఇప్పుడైతే ఛానల్ లేదు, కొత్త ఛానల్ ఇది. ఆ ఛానల్లోనైతే చిన్న సైకిల్ తీసుకున్నాం అప్పుడు. ఇక మళ్ళీ తర్వాత మేము అనుకున్నాము, పిల్లలకి సైకిల్ తీసుకుంటే వాళ్ళు ఇక తొక్కి అలిసిపోతారు, మంచిగా చదువుకొని ఇంట్రెస్ట్ పెట్టరు, మళ్ళీ బయటికి వెళ్తూ ఉంటారు, కాళ్ళు నొప్పులు లేస్తాయి, ఎందుకు ఈ బాధపడటము, పిల్లలు ఎప్పటికైనా నేర్చుకుంటారులే, వాళ్ళకి ఇప్పుడు వద్దులే అన్న ఆలోచనతో మేము ఇంతవరకు అయితే కొనియటం అయితే జరగలేదు. మేము కొనిపోయినా కానీ వాళ్ళైతే ఇక పక్కన మా పిల్లలు ఉన్నారు, వేరే వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ సైకిల్ అయినా
తీసుకొని అయితే నేర్చుకున్నారట. ఇక ఇప్పుడు సైకిల్, పెద్ద సైకిల్, చిన్న సైకిల్ 2 సైకిళ్ళు వచ్చిన కాడ నుండి ఒక్కటే అల్లరి. ఇక అటు సైడ్ చూస్తున్నారు కదా, నేనైతే అటు సైడ్ బట్టలు ఉతుకుతున్నా, ఇటు సైడ్ ఏమో ఇక అత్తయ్య అయితేనేమో జాడిస్తుంది. చెరొకెళ్ళి చేసుకుంటే తొందరగా అయిద్దని చేస్తున్నాము. ఈరోజు చాలా వర్క్ ఉంది, బయటికి అయితే వెళ్ళేసి రావాలి. ఇటేమో అత్తయ్యని హాస్పిటల్ తీసుకెళ్ళాలి, నా ఇంట్లో పనులు చేసుకోవాలి. ఇక బాగా అయితే ఓపిక లేక పండుకుండు. ఇక నేను దవదవైతే పని చేస్తాను. ఇదే టైంలో మాతో ముచ్చట్లు పెట్టడానికి పిల్లి అయితే వచ్చింది. పిల్లి నాది స్టాండ్ ఆడబడేసిద్దు, నేను సెల్లు పెట్టినా అని నాకు భయం అవుతుంది. మా అత్తయ్య ఏమో జూ 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 దా 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 అని పిలుస్తూ ఉంది. ఏమి నవ్వు వచ్చింది అసలు నాకు. అట్లా సరదాగా ఉండిద్ది. నాతోనే కదా, అందరితో అంతే సరదాగా ఉంటుంది ఎప్పుడున్నా కానీ. ఇక ఇక్కడైతే బట్టలు అయితే ఉతికేసి జాడిచ్చేసాం కదా, మొత్తం బట్టలు అయితే నేనైతే ఎండేస్తున్నాను. బట్టలు ఎండేసేటప్పుడు గమనించండి మీరు, నేను ఎప్పుడైనా కరెక్ట్గా బట్టలు ఎండేస్తాను. ఒక సైడ్ ఏమో నైటీస్, ఒక సైడ్ ఏమో టీషర్ట్స్, ఒక సైడ్ ఏమో టాప్స్, ఒక సైడ్ ఏమో పాయింట్స్, ఒక సైడ్ ఏమో పిల్లలు షర్ట్స్, మళ్ళీ నిక్కర్లు, టీషర్ట్స్ అట్లా ఎండేస్తాను నేను ఎప్పుడు ఎండేసినా కానీ. ఎందుకంటే అట్లా ఎండేయటం వల్ల నాకు నీట్గా అనిపించి చూడటానికి కూడా మంచిగా ఉండిద్ది. ఇక చెరొకటైతే ఎండేసి బట్టలు అయితే చూసారా 6 దండాలు బట్టలు అయినాయండి మా బట్టలు ఈరోజు. ఇంకా ఇవి చాలక మేము మా గేట్లు ఉన్నాయి కదా, గేటు మీద కూడా పాయింట్లు అన్నీ అయితే ఎండేసింది నేను. చూసారు కదా ఎన్ని బట్టలు ఉన్నాయి. ఈ బట్టలన్నీ అయితే ఉతికేసాను. ఉతికేసిన తర్వాత ఇక ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి కదా, అందుకే అయితే ఆయిల్ అయితే పెట్టుకున్నామని ఆయిల్ అయితే తీసుకొని అయితే బయటికి అయితే వచ్చేసాను. ఆయిల్ పెట్టుకొని స్నానం చేసి వచ్చాక రెడీ అయిదామన్న ఆలోచనతోనైతే చేస్తున్నా. చూసారా నేను నూనె పెట్టుకుంటున్నా, మా అత్తయ్య వెనకాలైతే ఏదో ఒక పని చేస్తుంది. ఓపుకున్నా లేకపోయినా కానీ నాకు ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన మనసులో ఉంటుంది. ఫస్ట్ నుంచి కూడా అంతే. వాళ్ళు చిన్నప్పటి నుండి కూడా కష్టపడి ఉన్నారు. ఏ పని అయినా కానీ చిన్న పని అయినా మంచి సంతోషంతో చేసుకుంటారు. అసలు బాధపడదు కూడా మా అత్తయ్య అయితే. ఎందుకంటే అలవాటైంది, ఖాళీగా ఉండటం ఇష్టం ఉండదు, ఏదో ఒక చిన్న పని చేసుకోవాలి అన్న ఆలోచన అయితే ఉంటుంది. ఇక మొన్నటిదాకా అయితే మేము శనక్కాయలు బొప్పడికాయలు అయితే పెట్టేసాం కదా, అవి పెట్టిన కాడ నుండి ఇక అత్తయ్య కొంచెం హెల్త్ బాగాలేదని అయితే ఆఫ్ చేయించిన. మళ్ళీ చేద్దాం అనుకుంటున్నా, కుదరకైతే నేనే ఆగేసి వద్దులే అని చెప్పిన. మళ్ళీ నాకు తనకి ఇద్దరికైతే ఇబ్బంది అయింది కదా, అందుకే ఇక నువ్వు ఆఫ్ చేయలే అని చెప్పిన. ఇక షాప్ అయితే ఇక బాగా అయితే మధ్యలో వెళ్ళేసి షాప్ బాగా అయితే చూసుకుంటాడు. నా హెయిర్కి ఏంటి సీక్రెట్ అని అయితే అడుగుతూ ఉంటారు. నా సీక్రెట్ ఏం లేదండి, ఇప్పుడు చూసారు కదా పారాషూట్, అదే నా సీక్రెట్. ఇక అదైతే రాసుకుంటాను. ఇక నేను మళ్ళీ తర్వాత యాపాకులు రాయటం, కరివేపాకు రాయటం, ఇక అసలు ఏమి ఉండవు, ఏం పేస్ట్ పెట్టి రాయటం అట్లా ఏమి ఉండదు. కానీ జుట్టు బాగా ఊడుతుందండి. ఇప్పుడు ఈ మధ్యనైతే అనుకుంటున్నా ఏదో ఒకటి రాసుకుందామని అయితే అనుకుంటున్నా. అంటే నాకు ఐడియాస్ ఉన్నాయి చేసుకోవాలి అని జుట్టుకి రాయటానికి, కానీ అంత ఇంట్రెస్ట్ లేక చెయ్యట్లే. కానీ చెయ్యాలి, ఎందుకంటే జుట్టు బాగా ఊడిపోతుంది. ఎంత జుట్టు అంటే అంత జుట్టు ఊడిపోతుంది. కవర్ అయితే నిండిపోయింది కూడా. ఇట్ట గుంజితే నా జుట్టు ఊడొస్తుంది. ఇక చూడండి అంత జుట్టు ఉంది. ఇప్పుడు అది దివ్యాన కొద్దిగా బ్లాక్ ఉండటం వల్ల జుట్టు అట్లా హెయిర్ అయితే అవపడట్లేదు, కానీ హెయిర్ బాగా ఊడిపోతుంది నాది. ఇక హెయిర్కి అయితే ఏదో ఒకటైతే యూజ్ చేయాలని అయితే అనుకుంటున్నా. యూజ్ చేస్తాను, కొనుక్కొచ్చిన తర్వాత యూజ్ చేస్తాను. ఇక నార్మల్గా అయితే నేను షాంపూస్ మామూలు 6 షాంపూలు అవే వాడుతూ ఉంటాను, నార్మల్ షాంపూలే. ఇక్కడైతే ఇక ముడేసుకొని ఇక స్నానానికి అయితే వెళ్ళేసి వస్తాను ఇప్పుడు నేను. మీరు చూస్తే మీకు అర్థమైంది అసలు నేను ఏం పనులు చేస్తున్నాను ఏంటి అన్నది. మా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.